ఏంటన్నా అప్పటి నుండి జనాలు వస్తూ పోతున్నారు? ఏటీఎం నాకు అందరూ వస్తారు పోతారు. మరి మనమేం చేద్దాం? వెయిట్ చేసి కొట్టేద్దాం. అలాంటప్పుడు మనం మెల్లిగా వచ్చేవాళ్ళం కదా. ఇది తప్పు మాట, ఇంకొంచెం వెయిట్ చేద్దాం. లోపలికి వెళ్ళగానే ముందు కెమెరా పగలగొడదాం. మన దగ్గర కెమెరా లేదు కదా. ముస్టోడా, లోపల ఏటీఎంలో సీసీ కెమెరాలు పెట్టుంటాయి. ఓకే ఓకే అన్నా. హే, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అచ్చం తమన్నా చెల్లెల్లానే ఉంటావు. వేసిన జోకులు చాలే. అన్నా, ఈ అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఈ మాదిరి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఏమన్నైతే మాత్రం టీవీ ఛానల్లో కూర్చొని బాధపడతా ఉంటారు. అన్నా, అమ్మాయి అబ్బాయి తిరిగితే తప్పెలాగవుతుందో చెప్పు. ఏదైనా అమ్మాయి జీవితాన్ని అబ్బాయి నాశనం చేస్తే అత్యాచారం అంటారా? అదే విషయం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి ఇంతసేపా? అది కాదురా, లోపల వాళ్ళు అక్కుపక్కం చేస్తున్నారు. నాకేం తెలుసు, వెయిట్ చేద్దాం. ఈ ఏటీఎంలో మజాయే లేదు. ఇంకో ఏటీఎం వెళ్దామా? అక్కడ మజా లేకపోతే ఇంకొక ఏటీఎం వెళ్దాం. ఇలా ఏటీఎం తిరిగే బదులు రూమ్ బుక్ చేసుకోవచ్చు కదా. పదండ్రా పోదాం. ఎంతసేపు నుండి ఆ ఏటీఎంలో డబ్బులు తీయడానికి ట్రై చేశాను, కానీ ఆ ఏటీఎంలో కూడా డబ్బులు తీయడం నాకు కుదరలేదు. నువ్వు కూడా వేరే ఏటీఎంలో తీయడానికి ట్రై చేయి, ఓకే? తమ్ముడు, నువ్వు ఏటీఎంలో దొంగతనం చేయడానికి వచ్చావన్న విషయం నీకెలా తెలుసు? పెద్దోడా, నన్ను బేవకూఫ్ అనుకున్నావుగా. నేను మీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ముఖం చూడగానే చెప్పేయగలను నువ్వు దొంగవని. దీన్ని కనిపెట్టడానికి సిబిసిఐడి కావాలా? దొంగతనం చేసి ఆటోలో తప్పించుకుందాం అనుకున్నావా? ఈ ఏటీఎం మిషన్ దొంగలిచ్చి ఆటోలు వేసేసుకొని పోవాలని ప్లానా? యో, ఎవరికి తెలియదు అనుకున్నావా? నీ ముఖం ఏమో దొంగలా ఉంది. ఈ ఆటోవాడి ముఖం ఏకంగా దొంగ కోళ్ళు పట్టేవాడిలాగుంది. పోవయ్యా పో, వెళ్ళి దొంగతనం ఎలా చేయాలో పర్ఫెక్ట్ గా నేర్చుకోనిరా. ఎవడు పడితే వాడు దొంగతనం చేయడానికి వస్తాడు. పోవయ్యా. రేయ్, ఆ ఏటీఎం ని దొంగిలించి నా ఆటోలో తీసుకుపోదామని ప్లాన్ వేసినావా? నీకు అటికిన ఎట్ట కనపడుతున్నాను రా. పాగాలుగా పద్మాష్గా అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? చూడనీకి పెద్ద మనిషి లాగున్నావు. దొంగతనం చేయడానికి సిగ్గులేదు. పొరపాటు అయిపోయిందా? చేసిందంతా చేసి పొరపాటైందంటే ఏంటి అర్థం? కుక్క గాడిద సన్నాసి కాలు తిరిగి పోతావురా రే. హౌలేకే బద్మాష్. హాయ్ సార్, బాడు కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? కేవలం మనం 2 లక్షలు కూడా దొంగతనం చేయలేకపోతున్నావురా. ఏందన్నా డీలా పడిపోయావు? చూసావుగా ఆటోడు ఎన్నేసి మాట్లాడినాడు. పక్కనోడు తిట్టాడని బాధపడితే జీవితంలో ఏ పని చేయలేదు. తిక్కులో నన్ను మోటివేట్ చేస్తున్నాడు. అన్నా, ఏటీఎంలో తీసుకోపోతే ఏంటి, బ్యాంకులో తీసుకుందాం. బ్యాంకులో నీకు అకౌంట్ ఉందా? బ్యాంకులో అకౌంట్ ఉంటే మీ వెనక నేను కుక్కలా ఎందుకు తిరుగుతాను? అంటే ఇప్పుడు బ్యాంకును దొంగతనం చేద్దామంటావా? మరి ఇంకేం చెబుతున్నావు అనుకున్నావు? అన్నా, కరెక్ట్గానే చెప్పావు. అయినా బ్యాంకులో దొంగతనం ఎలా చేయగలం? ఒక క్షణం ఆగండి, ఒక ఐడియా. ఏయ్, నేను చెప్పేది ఏంటంటే, మనం బ్యాంకు లోపలికి వెళ్ళి దొంగలిస్తే దొరికిపోతాం. అదే బ్యాంకులో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేవాడిని ఫాలో చేసి డబ్బులు కొట్టేస్తే పని అయిపోతుంది కదా. ఈ పనిని ఈ రోజు కాదు, రేపు చేద్దాం. పండుగ, నువ్వు సైకిల్ తీసుకుంటా. ఆ సైకిల్ మన దగ్గర ఉంటే ఆ పని మనకు సులువవుతుంది తెలుసా. పదండి పోదాం. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి, వాడిని ఫాలో వాడి చేద్దాం. ముఖం చూస్తేనే తెలుస్తుంది వాడి దగ్గర డబ్బులు ఉండవని. అది నువ్వేలా చెప్తున్నావన్నా? నేను చెట్టును చూసి పండు నంచినా వేయగలను. పండు పచ్చడికి మనకు వస్తుందా లేక తినడానికి మనకు వస్తుందా అని. రేయ్, బయటకు వచ్చిన వాడి దగ్గర డబ్బులు ఉంటే పదండ్రా పోదాం. అన్నా, పెద్దోడి నువ్వే కాబట్టి నువ్వే ఫాలో చేయి. నిన్ను అలానే మేము ఫాలో ఫాలో చేస్తాం. చేయండి.
Thank you.